ఉదయాత్పూర్వము గోకర్ణంలో చేరుకున్నాం. ఉదయాత్పూర్వం కానీ సాయంకాలం కానీ చేరుకున్న తర్వాత అక్కడ రూమ్ మనదే ఫ్రీ. అచ్చా. అక్కడి నుండి భోజనము కానీ, వాటర్ కానీ, కాఫీ కానీ, టీ కానీ, వారికి టిఫిన్ కానీ, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రోజు మొత్తము ఖర్చు మీరే. అచ్చా. మనమే. బయలుదేరంగా అయ్యో వారికి బిస్కెట్ ప్యాకెట్ తినబుద్ధి అయింది, వారే కొనుక్కొని తినాలి, మనకు సంబంధం. తీసుకువెళ్తాం. గోకర్ణ వచ్చింది అనేటువంటి క్షణం నుండి, గోకర్ణ నుండి బస్సు బయలుదేరుతుంది అనేటువంటి క్షణం వరకు మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరుతుంది. మళ్ళీ అక్కడ ఎక్కారు అంటే హైదరాబాద్ బయలుదేరుతుంది అంటే వారు ఏమైనా భుజించాలనుకుంటే అది వారిష్టం. ఒక దగ్గర ఆప్తం వారిష్టం, అది మనకు సంబంధం లేదు. గోకర్ణ క్షేత్రంలో అక్కడ పూజ, రూము, ఫుడ్ ఆ ఒక్క రోజుకు మనది. అత్యంత తక్కువ ఖర్చు. ఓకే. మిడిల్ క్లాస్ వారికైనా ఒకవేళ వేరే సెలబ్రిటీ రేంజ్లో ఒకవేళ వస్తా అనుకున్నా కూడా వారికి సంబంధించినటువంటి అక్కడ హోటల్స్ కానీ రిలేటెడ్ వారి రిసీవింగ్ కానీ వారి పరిస్థితి కానీ అది వేరే ఉంటుంది, దాని ప్యాకేజ్ వేరే. సో దీనికి సంబంధించింది ఇది వేరు. ఎంత ఖర్చు అవుతుంది గురుగారు సుమారు ఒక మనిషికి? అంటే ఒక జంటకు, భార్య భర్త, అంటే ఇక్కడ చేసేది భర్తకు సంబంధించి అటువంటి కుటుంబం, లేదు భార్యకు సంబంధించినటువంటి కుటుంబం, ఎవరికైనా. అంటే నేనేమంటున్నా అంటే ఒక గోత్రం మీద మనకు సుమారుగా 18 నుండి 25,000 రూపాయల ఖర్చు వస్తుంది, అంతే సింపుల్గా. ఓకే.